నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మండల గ్రామస్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 11 మందికి మంజూరైన 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే. యుద్ధంలో మరణించిన సైనికుడికి తీవ్ర సంతాపం. కుట్టు మిషన్ల కొనుగోలుపై దర్యాప్తు చేయించాలని కోరుతూ తణుకులో వైసీపీ కార్యకర్తల ధర్నా. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి కారుమూరి. యుద్ధంలో ఇండియా విజయం సాధించాలని కోరుతూ హిందూ సంస్థలు తణుకులో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం. ప్రసంగించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. యుద్ధంలో మరణించిన యువ సైనికునికి నివాళులు అర్పించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీబీఆర్ సైనిక స్కూల్ విద్యార్థులు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. పెత్తాడేపల్లిలో ప్రచారం చేసిన తాడేపల్లిగూడెం ఐసీడీఎస్. డిగ్రీ కళాశాలలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. పేదలందరి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్న ప్రజా దర్బార్. రావులపాలెంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల ఆలయంలో చిన్న వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు. శ్రీరాముని అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా మండల గ్రామస్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లోని విపత్తుల నిర్వహణపై శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వరదలు, తుఫానులు, ఉరుములు, మెరుపులు కారణంగా ఏ ఒక్క ప్రాణిని కోల్పోకూడదని వెల్లడించారు. అలాగే విపత్తుల సమాచారం మారుమూల ప్రాంతాలకు సైతం చేరే విధంగా వ్యవస్థను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై దోషిరెడ్డి, ద్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, డిపిఓ బి అరుణశ్రీలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలానికి చెందిన 11 మందికి వైద్య ఖర్చుల కోసం మంజూరైన 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ శుక్రవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కుట్టు మిషన్ల కొనుగోలులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని ఖండించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ పాల్గొన్నారు. ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న భారత ఆర్మీకి దేశ ప్రజలంతా సంఘీభావం తెలపాలని ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. ఈ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మరణం చెందడం విచారకరమన్నారు. ఇందూరులో భాగంగా మన దేశ జవాన్లు చేస్తున్నటువంటి పోరాటం, వారు ప్రదర్శిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా, భారతీయులుగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గర్వకారణం. ఈ సంఘటనలో జమ్మూ కాశ్మీర్లో యుద్ధభూమిలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయక్ ఈరోజు యుద్ధంలో వీరస్వర్గం పొందడం చాలా దురదృష్టకరం. ఆయన చూపించినటువంటి పోరాట పటిమ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, రాబోయే తరాలందరికీ కూడా ఒక ఆదర్శం. మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మురళీ నాయక్ గారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి, అదేవిధంగా ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటుందని సందర్భంగా బలహీన వర్గాల మహిళల సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిన కుట్టు మిషన్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్కువ రేటు కలిగిన కుట్టు మిషన్లకు ఎక్కువ రేట్లు చూపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు పొట్ల సురేష్, జల్లూరి జగదీష్, జంగం ఆనంద్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉండవల్లి జానకి, మహిళా నాయకురాళ్లు మెహర్ అన్సారీ, నోకల కనకదుర్గలు పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని కోరుతూ పలు హిందూ మత సంస్థలతో పాటు బీజేపీ కార్యకర్తలు తణుకులో శుక్రవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా హనుమంతరావుపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బలమైన దైవశక్తితోనే యుద్ధంలో మన దేశం గెలుపొందడం ఖాయమన్నారు. ముఖ్యంగా హనుమంతుని ఆశీస్సులు మనకున్నాయన్నారు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మన భారతీయ సైన్యం కానీ మన భారతీయ ప్రభుత్వం కానీ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతీకార చర్యలు మీ అందరూ గమనించే ఉంటారు. కానీ నిన్న చూస్తే పాకిస్తాన్ సైన్యం మన బార్డర్కి వచ్చి అక్కడి నుంచి మన ఎక్కడైతే జనావాసం ఉన్నారో ఆ యొక్క ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి జరిగినటువంటి దాడుల్ని మనం గమనించాం. అయితే దానికి మరి చాలా చక్కగా మన భారతీయ సైన్యం కూడా ప్రతిఘటించి వాటన్నిటినీ కూడా ఆ యొక్క మిసైల్స్ ని మరి షాట్ డౌన్ చేసి నిర్వీర్యం చేసినటువంటి సందర్భం మనందరం కూడా గమనించాం. ఈ సందర్భంగా ఎవరైతే ఇవాళ భారతీయ సైన్యం ఉందో వారు చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా పాకిస్తాన్ పట్ల విజయం సాధించడానికి తీసుకునే ప్రతి చర్యకి విజయం చేకూరాలని చెప్పి, అదే విధంగా ఈ సైన్యానికి ఈ భారతదేశానికి సారథిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ యొక్క భగవంతుడు ఆశీస్సులు శక్తి అన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం మరి ఈ రోజు ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఖండ సంఘ్ చాలక్ మద్దిపాటి రాజశేఖర్, వికసిత భారత్ స్థానిక కన్వీనర్ సత్యరాజు సుబ్రహ్మణ్యం, విశ్వ హిందూ మహాసంఘ్ జిల్లా అధ్యక్షులు అమిరపు రమా సత్యనారాయణ, నాయకులు కోడే భాస్కర్రావు, కొడమంచిలి జితేంద్ర, గంటా లక్ష్మిలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు కూడా రక్తదానం చేసి మాట్లాడారు. మొత్తం 31 మంది దాతలు ముందుకు వచ్చి 30 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం అంటే ప్రాణదానం, మనం ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. మరి అనేక సందర్భాల్లో యాక్సిడెంట్స్లో అవ్వచ్చు,
లేదా శాస్త్ర చికిత్సల్లో కానీ లేదంటే ఆపరేషన్ సమయంలో కానీ చాలామంది రక్తం దొరక్క చాలామంది చనిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే గతంలో పూర్వం రక్తం ఇస్తే అనారోగ్యంతో నీరసపడిపోతారని అదొక అపోహ ఉండేది. అయితే ఇప్పుడు ఈ బాగా ఉన్నత చదువులు చదువుకున్న అందరూ కూడా రక్షణ భావం పెరగడంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది బ్లడ్ ఇవ్వడానికి. మరి 17-18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ వారు ఆరోగ్యంగా ఉంటూ బ్లడ్ ఇవ్వాలని చెప్పి, అలాగే బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా మనకు కూడా కొత్త రక్తం ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకు కూడా ఆరోగ్యంగా డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది, మన గుండె వ్యాధులు కానీ ఇలాంటివి కూడా రావడం తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. మరి అందరూ కూడా దీన్ని గ్రహించి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, మాజీ కార్యదర్శి పుట్ట రామచంద్రరావు, మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, గెడ రామకృష్ణ, అతికాల ప్రసాదరావులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందగలమని ఎలక్ట్రికల్ ఇంజనీర్ అతికాల ప్రసాదరావు చెప్పారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని పర్యావరణ అవగాహన, భూతాపం అను అంశంపై మాట్లాడారు. మానవ అభివృద్ధి కోసం రూపుదిద్దుకున్న ప్రకృతిని మానవుడు ఇష్టానుసారంగా వినియోగించడం వల్లే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని అతికాల ప్రసాదరావు సూచించారు. వృక్షాల మీద ఆధారపడడం, అలాగే జంతువుల మీద ఆధారపడడం, అలాగే మనం ఇవన్నిటిని ఈ మూడు వాటిని సంరక్షించుకునే బాధ్యత మనకు కూడా అంచేత భగవంతుడు నువ్వు వాటి మీద డిపెండ్ అవ్వు, అవి మీ మీద డిపెండ్ అవుతామని సృష్టించేది. అది ఈక్వల్ బ్యాలెన్స్ అనమాట. ఇంత మానవ సృష్టి ఎంత ఉంది, జంతు సృష్టి ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉన్నంత వరకు కూడా మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడంటే అన్ని విధాలు బాగుంటుంది. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మనం డిస్టర్బ్ చేయడానికి వీలు. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఈ భూమి మీద 3 వ్యక్తులు నీరు ఉంది, జంతుజాలం ఉంది, ఇవన్నిటి మీద ఇవన్నీ మనకి కావాల్సిన మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. అలాగే వాటిని సంరక్షించుకుంటాం. అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు వడ్లమాని పార్వతి తదితరులు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న స్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా రాగరవళి సంగీత నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నండూరి రాధికా శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నృత్యం ప్రతిబింబిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు. నెరపిడి గంధగుడి ప్రస్తుతం జరుగుతున్న భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన యువ సైనికుడు మురళీ నాయక్కు టీబీఆర్ సైనిక స్కూల్ విద్యార్థులు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ సైనిక్ సెల్ కన్వీనర్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో భారత మాతాకి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా టూరిస్టులపై టెర్రరిస్టుల దాడులు, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్పై భారత యుద్ధం గురించి భోగేశ్వరరావు విద్యార్థులకు వివరించారు. దంపదప్పాలుగా
మన త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ అధిపతులతోటి, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ తోటి, రక్షా మంత్రి గారితో, హోమ్ మినిస్టర్ చట్టరీత్యా నేరమైన బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని ఐసీడీఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్టు సిడిపిఓ టి లక్ష్మీ సరస్వతి పిలుపునిచ్చారు. రూరల్ మండలం పెత్తాడపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రం భవనంలో శుక్రవారం కిషోర బాలికల సమ్మర్ క్యాంపులో ఆమె పాల్గొని మాట్లాడారు. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యుక్త వయసు బాలికలకు కిషోర వికాసం పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ద్వారా వేసవి తరగతులను నిర్వహిస్తుంది. మే 3 నుంచి జూన్ 10 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం 13 అంశాలపై అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాలు, ఆరోగ్యంపై ప్రభావాలు అనే అంశంపై సిడిపిఓ టిఎల్ సరస్వతి బాలికలకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ ఆర్ రాజేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ డి ఎస్తేరాణి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రకటనలు